హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ ఎండల్ని తట్టుకునే విధంగా మన బాడీని కూల్ చేసే పచ్చి పులుసుని మనం డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తప్పకుండా మనం అన్నంలోనే కాకుండా ఉప్మాలో కూడా పచ్చి పులుసుని ఈ విధంగా వాడుకుంటే హెల్త్కి చాలా మంచిది అండ్ బాడీ కూల్ అవుతుంది. నేను ఇక్కడ గోధుమ రవ్వ అండ్ సేమియాతో చేసిన ఉప్మాలో పచ్చి పులుసుని తీసుకున్నాను. ఇది మార్నింగ్ అయినా, లంచ్లోకి అయినా, డిన్నర్లోకి అయినా ఒక సూప్లా అనిపిస్తుంది అండ్ కొంచెం తిన్నా నిండుగా అనిపిస్తుంది. చాలా హెల్దీ ఫుడ్ ఇది అండ్ ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. దీనికోసం నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని అందులోనే 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ అండ్ గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ఒక పావు స్పూన్ పైనే ఉప్పు తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక 70% ఉడికిన తర్వాత అందులో సేమియా వేసి ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ ఫుడ్. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు అండ్ జనరల్గా అన్నం కాకుండా ఈ విధంగా ప్రిఫర్ చేయండి. లంచ్లోకి కొద్దిగా తిన్నా కడుపు నిండుగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ ఫుడ్ మనకి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ అరకప్పు వరకు తీసుకున్నాను సేమియా.